నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఇవాళ మనం మాట్లాడుకుందాం. మన భారతీయ కంపెనీ అయిన మహేంద్ర తన సరికొత్త ఎలక్ట్రిక్ 2 వెహికల్స్ని లాంచ్ చేసింది. దాని ఫుల్ డీటెయిల్స్ కానీ, సేఫ్టీ కానీ, దాని ఇంటీరియర్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఫీచర్స్ కానీ, ప్రైస్ కానీ, ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు డెలివరీ ఇస్తారు, మనం ఇది తీసుకోవచ్చా లేదా, మార్కెట్లో కాంపిటీషన్కి ఏవేవో రాబోతున్నాయి, ఇంకా దీనికి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మనము ఫ్యూచర్లో దీన్ని తీసుకుంటే బాగుంటుందా లేదా, మనకు ఐస్ వెహికల్స్ అయితే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో దానికి కాంపిటీషన్కి నిలబడుతుందా లేదా అనేది ప్రతిదీ ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా దీని డీటెయిల్స్లోకి వెళ్దాము. ఈ మహేంద్ర మన భారతీయ కంపెనీ ఏదైతుందో ఇవి BE6 ఇంకా XUV E9 అనేది 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేసింది. దీంట్లో మనం ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో B6 అని కూడా అంటారు అని వాడకాలో ఉంది. అది క్యాజువల్గా అంటారు అందరు B6 అని, కానీ ఈ పేరు ఇప్పుడు చేంజ్ చేసి మళ్ళీ B6 అని పెట్టిండ్రు. అది ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఈ పేరు B6 అనే అనుకోండి. దాని ప్రకారంగా మనం డీటెయిల్స్లోకి వెళ్దాము. ఈ కార్ చూడనీకే మనం ఫ్రంట్లో చూస్తే కనుక చూడనీకే చాలా బాగుంది. డిజైన్ చూస్తే ఈ కార్ మోడరేట్ స్టైలిష్గా ఉంది. సైజ్ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మీకు యాంపుల్ స్పేస్, కంఫర్ట్ అనేది ఇస్తుంది. ఫ్రంట్లో స్లీక్ గ్రిల్స్ కానీ, షార్ప్ LED హెడ్లైట్స్ కానీ, బోల్డ్ మహేంద్ర లోగో కనిపిస్తుంది. అది చూడనీకి చాలా బాగుంది, స్పోర్ట్స్ లుక్ ఉంది. అసలు ఈ కార్ని చూస్తే ఎవరైనా లంబార్గిని, యూరోస్ అసలు ఏదైతే 2 crores 3 crores కార్ ఉంటుంది కదా, ఆ టైప్లో అనేది చాలా బాగుంది. ఫ్రంట్లో బ్యాక్ నుంచి చూస్తే సైబర్ ట్రక్ ఏదైతే ఎలాన్ మస్క్ది ఉందో కంపెనీ, ఆ సైబర్ ట్రక్ కాపీ ఉందని చాలామంది అంటున్నారు. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సరే అట్లా అనుకున్నా కూడా మనకి 5 crores 10 crores ఏదైతే కారు ఉందో, 2 crores 3 crores కార్స్ ఉన్నాయో ఆ లుక్ అయితే ఇస్తున్నారు కదా. ఎంతో కొంత మనకు అది కొనే బదులు ఇది కొనుక్కోవచ్చు. ఇది ఇండియన్ రోడ్స్కి బేస్ చేసుకొని, మన ఇండియన్స్కి బేస్ చేసుకొని మన ఇండియన్ కంపెనీ తయారు చేసింది మన కోసము, మన బడ్జెట్కి అనుగుణంగా చాలా బాగుండాలని. ఇంకా బాడీ కర్వ్స్ కానీ, షార్ప్ లైన్స్, ఏరోడైనమిక్ ఇంప్రూవ్మెంట్ డిజైన్, అలో వీల్స్, స్మూత్ బాడీ ప్యానల్స్ ఇవన్నీ ప్రీమియం లుక్ ఇస్తుంది అనమాట. డైమెన్షన్ చూస్తే కనుక ఇంకా కార్ది కాంపాక్ట్ SUV సైజు. ఇది ఐడియల్గా సిటీ డ్రైవింగ్కి, లాంగ్ ట్రిప్స్కి కూడా చాలా బాగా యూజ్ చేస్తుంది. మనం బ్యాటరీ ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడదాము. ఇంకా మనకి దీనికి ఇంటీరియర్లోకి వెళ్తే ఫస్ట్ ఇంప్రెషన్గా డాష్ బోర్డ్ సింపుల్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఉంది, క్లీన్గా ఉంది. లోపల చాలా బాగుంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, ఇంకా స్మార్ట్ UI ఉంది. ఇంకా దీనికి డ్యూయల్ స్క్రీన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. లెదర్ అపాల్స్ట్రీ ఇచ్చారు. ఇంకా స్పేషియస్ లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. లాంగ్ డ్రైవింగ్స్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది క్యాబిన్. రేట్ సీట్స్ కొంచెం మీకు థై సపోర్ట్ తక్కువ అనిపిస్తుంది, కానీ ఓకే నో ప్రాబ్లం, మనకి ఏం ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇది మనం కార్ని మనం రోడ్ ప్రెజెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. రోడ్ మీదకి పోతే అందరు మనకే చూడాలి. కంపల్సరీగా 1 crore 2 crores కార్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే బడ్జెట్ మీరు చూస్తే షాక్ అయిపోతారు. అంత బడ్జెట్లో ఎవరు ఇంత పర్ఫార్మెన్స్ కార్, ఇంత స్టైలిష్ కార్ అనేది ఎక్కడ మనకు దొరకదు. వీళ్ళు మనకి బ్యాటరీ ప్యాక్లో చూస్తే కనుక 2 బ్యాటరీ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 59 kWది, ఒకటి 79 kWది. 59 kWది బేస్ మోడల్కి వస్తుంది. అది మనకు రేంజ్ మీకు తెలిసే ఉంటుంది, 450 to 500 లోపట్నే వస్తుంది. ఇదైతే 79 kW బ్యాటరీ ప్యాక్ ఉంటుందో ఆ బ్యాటరీ ప్యాక్ మనకి 600 బిలో, అంటే 600 అటు ఇటు రియల్ రేంజ్ వస్తుంది. ఇంకా దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఏదైతే మార్కెట్లోకి వచ్చాక మనకి రియల్ రేంజ్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. బ్యాటరీ ప్యాక్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ బ్యాటరీస్ని వీళ్ళు వైబ్రేషన్ కానీ, థర్మల్ కానీ, బర్నింగ్ కానీ, వాటర్ లీకేజ్ కానీ, HV సేఫ్టీ కానీ ప్రతి ఒక్కటి అనేది టెస్ట్ చేశారనమాట వీళ్ళ ల్యాబ్లో. దీని వీడియోస్ కూడా నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఇవన్నీ టెస్ట్ చేసి ఇవన్నీ అయినాక దీంట్లో బ్లేడ్ సెల్స్ అనేది ఉపయోగిస్తున్నారు. ఇది మనకు టెస్లా కార్స్లో ఉపయోగిస్తారు కదా, అదే BYD, టెస్లా ఈ కార్స్లో ఉపయోగించే సెల్స్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అందు గురించే వీళ్ళు బ్యాటరీకి లైఫ్ టైం వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఓనర్కి లైఫ్ టైం వారంటీ, అంటే కారు ఎప్పటిదాకా అయితే ఉంటుందో దాని వ్యాలిడిటీ అప్పటిదాకా లైఫ్ టైం వారంటీ అనేది ఈ బ్యాటరీ ప్యాక్స్లోకి వీళ్ళు ఇస్తున్నారనమాట.
సేఫ్టీ పరంగా చూస్తే అసలు మీరు షాక్ అవుతారు. దీంట్లో అడాస్ 2 లెవెల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ లైన్ అసిస్టెంట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొలిజన్ అవాయిడ్మెంట్ సిస్టమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో ఇస్తున్నారు. ఇంకా స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్ బుకింగ్ సిస్టమ్ అవ్వడం వల్ల చాలా సేఫ్టీగా ఉంటుందన్నమాట. బ్రేకింగ్ సిస్టమ్ అనేది అడ్వాన్స్ ఉంటుంది. ఇంకా బ్రేక్ బై వైర్ అంటున్నారు, అది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ప్రతి ఒక్క మోడల్ మీకు 3 వేరియంట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి వీళ్ళు రివీల్ చేశారు, లాస్ట్ వేరియంట్ కూడా రివీల్ చేశారు. ఫస్ట్ వేరియంట్ ప్రైస్ 18.90 lakhs, ఈవెన్ 19 lakhs అంటే ఇంచుమించు మన స్టేట్స్లలో ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లలో ఇప్పుడు రోడ్ ట్యాక్స్ కానీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకుంటారు ఈవీ వెహికల్స్కి. కాకపోతే మనకి ఇన్సూరెన్స్ ఒక్కటి తీసుకోవాలంటే మనకి ఇంచుమించు 20 lakhs లోపల బేస్ మోడల్ అనేది వచ్చేస్తుంది. అది బేస్ మోడల్. దీన్ని చూస్తే మనకి యూజ్ లాంబాగ్ని అట్లా టైప్లో ఉంది. ఆ బేస్ మోడల్ అనేది మనకు వచ్చేస్తుంది 59 కిలోవాట్ బ్యాటరీతోని. అంటే మించుమించు 400 చేంజ్, 400-500 బిట్వీన్ మనకు అంతే కదా. ఇంక అంతకంటే ఎక్కువ ఏం కావాలి. 400-500 కిలోమీటర్స్ మనం సిటీలో నడిపించుకుంటే మనకి 1 వీక్ ఒకసారి కూడా మనకి ఛార్జ్ చేసే అవసరం ఉండదు నాకు తెలిసి. ఇక ఎంటర్టైన్మెంట్కి వస్తే కనుక దీంట్లో 16 స్పీకర్స్ హార్మాన్ కార్డన్ కంపెనీది ఇస్తున్నారు విత్ డాల్బీ అట్మాస్. ఇది ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అసలు. ఇది పెద్ద పెద్ద మర్సిడీస్, బిఎండబ్ల్యూ అసలు కార్స్లో వచ్చేది మనకు ఈ కార్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మన భారతీయ కంపెనీ ఒక్కటి మన ఇండియా కోసమే కాదు, ఇది ఇంగ్లో ప్లాట్ఫామ్ ఆర్కిటెక్చర్ పైన బేస్ అయి బోర్న్ ఈవీ ప్లాట్ఫామ్ పైన చేశారు. ఇదే కార్స్ని వేరే కంట్రీస్లో కూడా అమ్ముతారనమాట. ఇక ఊహించుకోండి మీరు, ఏదైతే 60 lakhs బిఎండబ్ల్యూ ఈవీ కార్స్ 60 lakhs, 70 lakhs, 1 crore, 5 crores ఏదైతే అమ్ముతున్నారో వాళ్ళు ఏం చేయగలుగుతారు. అసొంటి ఫీచర్స్ని సేమ్ మహేంద్ర మనకి జస్ట్ 18.90 lakhs అంటే 19 lakhsకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి ఇండియన్స్కి చూడండి ఎంత తక్కువ కాస్ట్లో ఇస్తారు. కొంతమంది దీన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. మనకు అట్లీస్ట్ తక్కువ కాస్ట్లో మనకి ఇవన్నీ ప్లస్ దీంట్లో ఏంటంటే ఒకటి మాయా సాఫ్ట్వేర్ అనేది వీళ్ళు బిల్డ్ చేశారు. అంటే ఇప్పుడు యాపిల్లో సిరా ఉంటుంది కదా, అట్లా మాయా సాఫ్ట్వేర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది వీళ్ళు ఓన్గా టెక్నాలజీ చేసింది ఇది సాఫ్ట్వేర్. అది చాలా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కార్కి చాలా యూసేజ్ అవుతుంది మాయా సాఫ్ట్వేర్ అనేది. దాంతోపాటు మనము ఇది ఫోన్తో కూడా మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా సెల్ఫ్ పార్కింగ్ సిస్టమ్ కూడా పెట్టారు. సెల్ఫ్ పార్కింగ్ అంటే దీంట్లో దాదాపు మనము వెహికల్కి మనం కీ ద్వారా చెప్పేస్తే ఆటోమేటిక్ దాన్ని అదే పార్కింగ్ చేసుకుంటుంది. సెల్ఫ్ పార్కింగ్ అనమాట. సెల్ఫ్ పార్కింగ్ మోడ్ కూడా దీంట్లో ఉంది. ప్లస్ దాంతోపాటు దీంట్లో లోపట కాక్పిట్ స్టైల్ ఇచ్చారు. ఏదైతే జెట్ ప్లేన్స్లలో ఉంటుందో, ఏదైతే పెద్ద పెద్ద ప్లేన్స్లలో కానీ ఏదో పెద్ద పెద్ద మన ఫైటర్ జెట్స్లో ఉంటుంది కదా, కాక్పిట్ స్టైల్లో ఇచ్చారు. లోపల మొత్తము మనం కూర్చుంటే మన మీద జెట్ ప్లేన్లో కూర్చున్నట్టే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో 360 degrees 5 cameras ప్రొవైడ్ చేస్తున్నారు. మన కార్కి ఎవరు టచ్ చేసినా మన మొబైల్ ద్వారా మనకు తెలిసిపోతుంది. మన మొబైల్ ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట. అంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మన మొబైల్ ద్వారా మన కార్కి ఎవరు టచ్ చేసినా కూడా ఎవరు టచ్ చేసిరు, ఎవరు వచ్చిర్రు, ఎవరు ఏం చేసిరు అనేది మనం చూసుకోవచ్చు. అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ మనకి ఎక్కడ లభిస్తుంది విత్ ఐ క్యాచింగ్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. వైట్ కానీ, రెడ్ కానీ, బ్లాక్ కానీ, గోల్డెన్ కానీ, సిల్వర్ కానీ ప్రతి ఒక్కటి కలర్ కూడా చాలా బాగా పెట్టారు. ఈ కార్ అనేది మనకి ఇప్పుడు ఫిబ్రవరి ఇప్పుడు ఆల్రెడీ మనకి 6 స్టేట్స్లలో సంక్రాంతి నుంచే వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇలాంటి వరకు ఇంకా షోరూమ్స్కి రాలేదు బండ్లు. మేబీ ఇవాళ రేపు ఎల్లుండో వచ్చేస్తాయి. ప్లస్ ఫిబ్రవరి 14th నుంచి అయితే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనకి టెస్ట్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మార్చ్ లాస్ట్ వీక్ 25th, 22-25th అట్లా డెలివరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే అఫీషియల్ బుకింగ్ తీసుకుంటలేరు. మేబీ ఫిబ్రవరి 14th ఆర్ సంథింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి బుకింగ్స్ అనేది అఫీషియల్గా తీసుకోవచ్చు. అన్అఫీషియల్గా కూడా తీసుకుంటున్నాను నేను, మరి నాకు తెలియదు. దీని మొత్తం వీడియో డీటెయిల్ వీడియో తీసుకొస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
షేర్ చేయండి. మీకు ఇంకా దీని వాక్ అరౌండ్ వీడియో కూడా వస్తుంది మన ఛానల్లో. ఫోన్, బైక్స్, కార్స్ ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ పరంగా లాంచింగ్ కానీ దాని ఇన్ఫర్మేషన్ కానీ మీకు వాక్ అరౌండ్ వీడియోస్ కానీ అన్బాక్సింగ్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది మీ ఛానల్, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాము. ఇంకా మనకి ఈవీ వెహికల్స్ చాలా రాబోతున్నాయి దీనికి కాంపిటీషన్గా. మరి దీని కాంపిటీషన్ అయితే నేను ఏది లేదని నేను భావిస్తున్నాను. కానీ మార్కెట్లో ఆల్రెడీ ఎంజీ విండ్సర్ ఈవీ వచ్చేసింది, ఎంజీ కంపెనీది. ఇంకా మారుతి సుజుకిది విటారా ఈవీ రాబోతుంది. ఇంకా హుండైది క్రెటా ఆల్రెడీ అన్రివీల్ చేసేసారు. టాటా కర్వ్ ఉంది. ఇంకా చాలా ఈవీస్ అనేది రాబోతున్నాయి మార్కెట్లోకి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఈవీఏ కాబట్టి పెట్రోల్ వెహికల్ అంత ప్రైస్లో మీకు ఈవీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి అందరు ఈవీకి మూవ్ అవుతున్నారు. అవన్నీ వీడియోస్ చూడాలంటే కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఛానల్. కంపల్సరీగా నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ వల్ల మంచిగా ఫార్వర్డ్ అవుతున్నాను. చాలా ధన్యవాదాలు మీకు. కంపల్సరీగా ఛానల్ని మీకు ప్రతి ఒక్క వీడియో టెక్నాలజీ పరంగా ఏ వీడియో వచ్చినా కంపల్సరీగా మీకు ఫస్ట్ న్యూస్ వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.